యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజారాం మీడియాతో మాట్లాడుతూ ఆలేరు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతో చేసిన కృషిని ప్రజలందరూ గుర్తించాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజారాం మీడియాతో మాట్లాడుతూ ఆలేరు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతో చేసిన కృషిని ప్రజలందరూ గుర్తించాలి అన్నారు. అనుభవం ఉన్న అధ్యాపకులు కళాశాలలో ఉన్నారని, కళాశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలనే సంకల్పంతో స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని, 10 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న కళాశాలకు ఆధునికమైన భవనం ఉందని, అన్ని విభాగాలకు ప్రయోగశాలలు ఉన్నాయని, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, క్రీడా మైదానం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రహించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకుని భవిష్యత్తులో కళాశాల సాగేందుకు కృషి చేయాలని కోరారు. కళాశాలలో చేరేందుకు ఆన్లైన్లో జూన్ 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కొరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నేను ఫోన్ల ద్వారా అందరికీ తెలియజేసి ఒకరోజు మీటింగ్ 1 వీక్ వరకు అందరికీ ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టే అవకాశం ఏర్పాటు చేస్తాను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన 5 రోజులు పీరియడ్ కాబట్టి ప్రైవేట్ కాలేజీలకు పోకుండా మనం అన్ని గవర్నమెంట్ కాలేజీలతో కోఆర్డినేషన్ చేసి ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాల కానీ, మరి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ కానీ ఇవన్నిటికీ కోఆర్డినేట్ చేసి మీ స్ట్రెంత్ అంతా మాకు డైవర్ట్ చేయమని చెప్పి మళ్ళీ ఒకసారి తిరిగి ప్రయత్నించవలసిందిగా నేను వీళ్ళందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఆలేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 10 సంవత్సరాల అనుభవం కలిగింది. పక్కా భవనం, ల్యాబ్స్, లెక్చరర్స్, లైబ్రరీ, 10 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఆట స్థలం, అట్లాగే ఆలేరు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి కాలేజ్. కళాశాలలో BA, BCom, BSc లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కంప్యూటర్స్, డైరీ సైన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆలేరు పట్టణ ప్రజలకు, తల్లిదండ్రులకు, ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, అలాగే ఆలేరు పట్టణం చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కళాశాల తరఫు నుంచి, మా కళాశాల డెవలప్మెంట్ కమిటీ తరఫు నుంచి, డెవలప్మెంట్ కమిటీ ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి జనగాం ఉపేందర్ రెడ్డి గారి మాటల్లో కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆలేరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకునే విధంగా అందరూ చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. ఆలేరు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆలేరు ప్రాంతాలు ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఒక్కసారి కనుక ఈ కళాశాల చేజారిపోతే మళ్ళీ కళాశాల రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మనం పోగొట్టుకోకూడదు. కళాశాల ప్రిన్సిపాల్గా, లెక్చరర్స్ తరఫున అందరి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ కళాశాలలో మీ పిల్లల్ని అడ్మిషన్ తీసుకునే విధంగా ప్రోత్సహించండి. మా లెక్చరర్స్ మేము మీ ఇంటికి వస్తున్నాం, మీ పిల్లల్ని కాంటాక్ట్ అవుతున్నాం. కొంత అంత ఆశాజనకంగా లేదని మేము అనడం లేదు, కానీ ఆశించిన విధంగా అడ్మిషన్స్ లేకపోతే కళాశాలకు ఇబ్బంది పడే అవకాశం ఉంది అని మాత్రమే మేము చెప్పదలిచాం. దయచేసి ప్రజలందరూ ఆలోచించాలి. మీ పిల్లల్ని ఈ కళాశాలలో అడ్మిషన్ తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా కళాశాల తరఫు నుంచి ప్రజలకు అడ్మిషన్ పిల్లలకు పెంచే విధంగా, పెరిగే విధంగా చొరవ తీసుకుని కళాశాలకు వచ్చి మా కళాశాల తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేసినటువంటి ఉపేందర్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా కళాశాల తరఫు నుంచి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.